హాయ్ హలో వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఒక టేబుల్ ఫ్యాన్ చేయబోతున్నాం అనమాట. సమ్మర్లో బాగా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి. తన్మయ్ ఇంకా మీదటి నుంచి వీడియోస్ నుంచి రాడు, వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు, అందుకని ఇంకా రాడు వాడు. సో మేమిద్దరమే చేస్తాము. ఓకే, ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా? ఎస్. ఓకే, ఇంకా రిక్వైర్డ్ ఐటమ్స్ వచ్చేసి ఒక డీసీ మోటార్ అన్నమాట, ఒక ఫ్యాను, కొన్ని కార్డ్బోర్డ్స్, అట్లాగే ఇది పెట్టడానికి అంటే స్టాండ్ కింద మేము కొన్ని కార్డ్బోర్డ్స్, ఒక 4 స్లైసెస్ ఆఫ్ కార్డ్బోర్డ్స్ తీసుకున్నాము. ఈ మూడింటిని అయితే ఒక్కొక్కసారి టేప్తో అంటించేసాను. ఇది ఎందుకు లీవ్ చేసేసానంటే దీని నుంచి వైర్స్ ఎక్స్టెండ్ అవుతాయి కదా, అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇటు క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ టేప్ వేసేస్తాను. అందుకని 3 ఒక దాంట్లో, ఇంకొకటి ఒక దాంట్లో పెట్టాను. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఇవన్నీ ఒక సైడ్ పెట్టేద్దాం. ఫస్ట్ అయితే కింద మర్చిపోయాను, ఇదిగోండి. అట్లాగే ఇది డీసీ మేల్ జాక్ వైర్స్ వచ్చేది, ఇది డీసీ ఫీమేల్ జాక్ అనమాట. దీంట్లో నుంచి పవర్ సప్లై ఇస్తాము. ఇది వచ్చేసి కార్డ్బోర్డ్లో ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అంటే ఇక్కడ హోల్డ్ చేస్తాం మళ్ళీ. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇప్పుడు కింద బేస్ అయితే తయారు చేసేసిన తర్వాత మీకు చూపిస్తాము. ఓకే గైస్, మేమైతే ఇటు 3 సైడ్స్ వాల్స్ అతికిచ్చాము. ఇంకో 3rd సైడ్ వాల్ అతికిచ్చేటప్పుడు మీకు చూపిద్దామని దీనికైతే ఇదిగోండి ఇట్లా హోల్డ్ చేశాను మేల్ డీసీ జాక్కి. ఇప్పుడైతే నేను ఇట్లా ఫెవిక్విక్తో ఇట్లా అతికిచ్చేస్తాను నీట్గా. ఇట్లా అతికిచ్చేస్తాను. ఇప్పుడు ఈ డీసీ ఫీమేల్ జాక్ కరెక్ట్గా దీంట్లో ఇన్సర్ట్ అవుతుంది. అతికిచ్చేది ఇది ఒక్కటే అతికిచ్చేది మీకు చూపిస్తాను. అతికిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చేతుల మీద పడితే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచండి, వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి అతికిచ్చేసాను. కొద్దిసేపు ఇది డ్రై కావాలి. చూడండి, ఇప్పుడైతే దీని నుంచి ఇట్లా పైకి పంపించేస్తాను. ఇట్లా వైర్స్ పైకి పంపిస్తాను, అందుకని ఇక్కడ కూడా హోల్డ్ చేస్తాను. ఇది ఇట్లా అతికిచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, మేమైతే ఈ స్టిక్ కూడా అతికిచ్చేసాము ఎక్కడైతే ఇక్కడ డీసీ మోటార్ పెడతామో. అట్లాగే వైర్స్ కూడా దీనికి కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు మేమైతే వెనకాల కార్డ్బోర్డ్ పెట్టాలనుకున్నాం కదా, అదైతే పెట్టట్లేదు ఎందుకులే అని. అందుకని ఇప్పుడు ఇక్కడ డీసీ మోటార్ అతికిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, మేమైతే డీసీ మోటార్ కూడా అతికిచ్చేసాము. ఈ వైర్స్ వచ్చేసి డీసీ మోటార్కి కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, మేమైతే వైర్స్ కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ అయితే కనెక్ట్ చేయబోతున్నాము. బాగా ప్రెస్ చేయండి, లేకపోతే మళ్ళీ ఊడిపోతుంది. ఓకే గైస్,
ప్రొపెల్లర్ అయితే కనెక్ట్ చేసేసాను. నేనైతే దీంట్లో ఎలాంటి స్విచ్ అయితే వాడలేదు. ఇప్పుడైతే దీనికి వైర్స్ కనెక్షన్ ఇచ్చి పవర్ సప్లై కనెక్ట్ చేసిన తర్వాత ఎట్లా గాలి వస్తుందో మీకు చూపిస్తాను. గైస్, మేమైతే ఇప్పుడు పవర్ సప్లై అయితే ఇవ్వబోతున్నాము బ్యాటరీ నుంచి. చూడండి, జస్ట్ కనెక్ట్ చేశానో లేదో చూడండి, గాలి ఎలాగ వస్తుందో. యూట్యూబ్ ఒకసారి నువ్వు కూడా ట్రై చేస్తే ఎంత వస్తుంది. ఓకే గైస్, ఇదైతే జస్ట్ ఒక పేపర్ వెళ్ళిపోతుంది వెనక్కి. ఎప్పుడైతే దీన్ని డైరెక్ట్ బ్యాటరీ నుంచి ఏదో తీసేస్తామో అప్పుడు ఇది ఆగిపోతుంది. ఇది మనము జస్ట్ ఇది ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా క్యారీ చేయడానికి. సో సమ్మర్లో యూస్ఫుల్ అవుతుంది కదా అని ఇది చేశాను. ఓకే గాయస్, ఈ వీడియో కింద ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ గాయస్, see you in the next video. Bye. హాయ్, హలో, వెల్కమ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఒక టేబుల్ ఫ్యాన్ చేయబోతున్నాము. ఇదైతే సమ్మర్లో బాగా యూస్ చేసుకున్న దానికి ఉంటుంది కాబట్టి నేను టేబుల్ ఫ్యాన్ చేద్దామని అనుకున్నాను. సారీ గైస్, బిఫోర్ వీడియోలో అయితే నేను ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ 4 డైరెక్షన్స్లో వెళ్ళే కార్ చేద్దామన్నాను కదా వైర్తో, కానీ అది చేయడం కుదరలేదు. అందుకని టేబుల్ ఫ్యాన్ చేస్తున్నాను. ఇంతకీ తన్మయ్ ఎక్కడ అని చూస్తున్నారా? వాడు ఇంకా వీడియో నుంచి వస్తాడో రాడో నాకైతే కన్ఫామ్గా తెలీదు, అందుకని ముందే చెప్పేస్తున్నాడు. అది హాయ్, హలో, వెల్కమ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఒక టేబుల్ ఫ్యాన్ చేయబోతున్నాం అనమాట. సమ్మర్లో బాగా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి. తన్మయ్ ఇంకా మీద నుంచి వీడియోస్ నుంచి రాడు, వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు, అందుకని ఇంకా రాడు వాడు. సో మేమిద్దరమే చేస్తాము. ఓకే, ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా? ఎస్. ఓకే, ఇంకా రిక్వైర్డ్ ఐటమ్స్ వచ్చేసి ఒక డీసీ మోటార్ అన్నమాట, ఒక ఫ్యాను, కొన్ని కార్డ్బోర్డ్, అట్లాగే ఇది పెట్టడానికి అంటే స్టాండ్ కింద మేము కొన్ని కార్డ్బోర్డ్స్, ఒక 4 స్లైసెస్ ఆఫ్ కార్డ్బోర్డ్స్ తీసుకున్నాము. ఈ మూడింటిని అయితే ఒక్కోసారి టేప్తో అంటించేసాను. ఇది ఎందుకు లీవ్ చేసేసానంటే దీని నుంచి వైర్స్ ఎక్స్టెండ్ అవుతాయి కదా, అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇటు క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ టేప్ వేసేస్తాను. అందుకని 3 ఒక దాంట్లో, ఇంకొకటి ఒక దాంట్లో పెట్టాను. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఇవన్నీ ఒక సైడ్ పెట్టేద్దాం. ఫస్ట్ అయితే కింద మర్చిపోయాను, ఇదిగోండి. అట్లాగే ఇది డీసీ మేల్ జాక్ వైర్స్ వచ్చేది, ఇది డీసీ ఫీమేల్ జాక్ అనమాట. దీంట్లో నుంచి పవర్ సప్లై ఇస్తాము. ఇది వచ్చేసి కార్డ్బోర్డ్లో ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అంటే ఇక్కడ హోల్ చేస్తాం మళ్ళీ. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇప్పుడు కింద బేస్ అయితే తయారు చేసేసిన తర్వాత మీకు చూపిస్తాము. ఓకే గైస్, మేమైతే ఇటు 3 సైడ్స్ వాల్స్ అతికిచ్చాము. ఇంకో 3rd సైడ్ వాల్ అతికిచ్చేటప్పుడు మీకు చూపిద్దామని దీనికైతే ఇదిగోండి ఇట్లా హోల్ చేశాను మేల్ డీసీ జాక్కి. ఇప్పుడైతే నేను ఇట్లా ఫెవిక్విక్తో ఇట్లా అతికిచ్చేస్తాను నీట్గా. ఇట్లా అతికిచ్చేస్తాను. ఇప్పుడు ఈ డీసీ ఫీమేల్ జాక్ కరెక్ట్గా దీంట్లో ఇన్సర్ట్ అవుతుంది. అతికిచ్చేది ఇది ఒక్కటే అతికిచ్చేది మీకు చూపిస్తాను.
పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చేతుల మీద పడితే ఒక 5 minutes or 10 minutes హాట్ వాటర్లో ఉంచండి, వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి అతికిచ్చేసాను. కొద్దిసేపు ఇది డ్రై కావాలి. చూడండి ఇప్పుడైతే దీని నుంచి ఇట్లా పైకి పంపించేస్తాను, ఇట్లా వైర్స్ పైకి పంపిస్తాను. అందుకని ఇక్కడ కూడా హోల్డ్ చేస్తాను. ఇది ఇట్లా అతికిచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, మేమైతే ఈ స్టిక్ కూడా అతికిచ్చేసాము. ఎక్కడైతే ఇక్కడ డీసీ మోటార్ పెడతామో అట్లాగే వైర్స్ కూడా దీనికి కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు మేమైతే వెనకాల కార్డ్బోర్డ్ పెట్టాలనుకున్నాం కదా, అదైతే పెట్టట్లేదు, ఎందుకులే అని. అందుకని ఇప్పుడు ఇక్కడ డీసీ మోటార్ అతికిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, మేమైతే డీసీ మోటార్ కూడా అతికిచ్చేసాము. ఈ వైర్స్ వచ్చేసి డీసీ మోటార్కి కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, మేమైతే వైర్స్ కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ అయితే కనెక్ట్ చేయబోతున్నాము. బాగా ప్రెస్ చేయండి, లేకపోతే మళ్ళీ ఊడిపోతుంది. ఓకే గైస్, ప్రొపెల్లర్ అయితే కనెక్ట్ చేసేసాను. నేనైతే దీంట్లో ఎలాంటి స్విచ్ అయితే వాడలేదు. ఇప్పుడైతే దీనికి వైర్స్ కనెక్షన్ ఇచ్చి పవర్ సప్లై కనెక్ట్ చేసిన తర్వాత ఎట్లా గాలి వస్తుందో మీకు చూపిస్తాను. గైస్, మేమైతే ఇప్పుడు పవర్ సప్లై అయితే ఇవ్వబోతున్నాము బ్యాటరీ నుంచి. చూడండి, జస్ట్ కనెక్ట్ చేశానో లేదో చూడండి, గాలి ఎలాగ వస్తుందో. ఇటు ఒకసారి నువ్వు కూడా ట్రై చేస్తే ఎందుకు వస్తుంది. ఓకే గైస్, ఇదైతే జస్ట్ ఒక పేపర్, వెళ్ళిపోతుంది వెనక్కి. ఎప్పుడైతే దీన్ని డైరెక్ట్ బ్యాటరీ నుంచి ఏదో తీసేస్తామో అప్పుడు ఇది ఆగిపోతుంది. ఇది మనము జస్ట్ ఇది ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా క్యారీ చేయడానికి. సో సమ్మర్లో యూస్ఫుల్ అవుతుంది కదా అని ఇది చేశాను. ఓకే గాయస్, ఈ వీడియో కిందే ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ గాయస్, see you in the next video. Bye.